నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం వైసీపీ రాజకీయ సన్యాసులు 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ ఆళ్లగడ్డలో అన్నా చెల్లెల సవాళ్లు చంద్రబాబు పవన్ నేను అంటున్న బీజేపీ రాజు వైసీపీ ఘోర పరాజయ నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర నిరాశ నిస్పృహ ఏర్పడ్డాయి అయితే కూటమి అపరిమితమైన అధికారాన్ని దక్కించుకోవడం ఇదే సందర్భంలో పాతాళంలోకి వైసీపీ జారిపోవడంతో ఇక భవిష్యత్ ఉండదేమో అనే భయాన్ని 7 నెలల క్రితం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపించింది ఈ నేపథ్యంలో ఏకంగా కొందరు రాజకీయ సన్యాసం తీసుకోవడం గమనార్హం కూటమి ప్రభుత్వం కొలుదీరిన తర్వాత రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నామనే ప్రకటనలు చేసిన నాయకుల గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని నుంచి ఇలాంటి ప్రకటన వచ్చింది ఆ తర్వాత సినీ నటుడు అలీ పోసాని కృష్ణమురళి నుంచి కూడా ఇలాంటి ప్రకటనలనే చూసాం వీళ్ళిద్దరికీ కూడా జగన్ తగిన ప్రాధాన్యం ఇచ్చారు తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ అందరినీ ఆశ్చర్యపరిచింది ప్రస్తుతానికి వైసీపీ రాజకీయ సన్యాసులు వీళ్లే మరికొందరు నేతలు తమది టైం కాదనే ఉద్దేశంతో మౌనాన్ని ఆశ్రయించారు ఇందుకు ఉదాహరణగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ గురించి చెప్పుకోవచ్చు నిన్న మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా తెలంగాణలో రాజకీయ అలజడి మొదలైనట్లు కనిపిస్తోంది నిన్న రాత్రి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సమీపంలోని ఒక హోటల్లో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో ఒక కేబినెట్ మంత్రి వ్యవహరించే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు వారితో ప్రత్యేకంగా సమావేశం అవనున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అంటేనే ఒకరి గోతులు ఒకరు తీసుకునే పార్టీగా ముద్రపడిన దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిని ఎంత తొందరగా సరిచేస్తే అంత మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడు చూసినా కాక మీద ఉంటుంది అధికారంలో ఎవరు ఉన్నా ప్రతిపక్షాలు భయపడే సమస్య లేదన్నట్టుగా కాలు దూతూనే ఉంటారు తాజాగా తనపై అవినీతి ఆరోపణలు చేశారని వైసీపీ నాయకులకు తనదైన శైలిలో భూమా అఖిలప్రియ కౌంటర్ ఇచ్చారు ఇవాళ సాయంత్రంలోపు ప్రత్యర్థుల ఇళ్లకే వెళ్లి తన ఆరోపణలపై చర్చిస్తానని ఛాలెంజ్ చేసింది దీంతో భూమా అఖిల అన్న భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నీ ఇంటికి వస్తా నీ నటింటికి వస్తా అని బాలకృష్ణ డైలాగులు చెప్పడం కాదని ఎక్కడ అవినీతి జరిగిందో అక్కడికే వెళ్ళి నిరూపించుకోవాలి కానీ నా ఇంటికి వచ్చి ఏం పీకుతావు అంటూ కౌంటర్ ఇచ్చారు దీంతో ఆళ్లగడ్డలో ఇవాళ ఏం జరగబోతోందని స్థానికులు భయపడుతున్నారు డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా నేను మీరు ఆళ్లగడ్డలో నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి గాని అక్రమాలు గాని ప్రూఫ్లతో ఆధారాలతో సహా చూపిస్తారంట నేను డిబేట్ కి రెడీ రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను రేపు సాయంత్రము ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్ కి వస్తున్నాను కార్యకర్తలు అందరూ వస్తారు నిజంగంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీ మాట మీద నువ్వు ఉండగలుగుతుంటే వైసీపీ వాళ్ళందరికీ చెప్తున్నా ఆడొక్కరికే కాదు ఎక్స్ ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో నేను డిబేట్ కి రెడీ రేపు సాయంత్రము మీ ఇళ్లకు వస్తున్నాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన సైనికులు అందరం కూడా మీ ఇళ్ల కాడికి వచ్చి డిబేట్ లో కూర్చుంటున్నాము మీరు వద్దన్నా కూర్చుంటాం లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ల కాడికి రావద్దు పోలీసులు ఎవరు రారు పోలీసులు ఎవరు వచ్చి నేను చేసిన అఖిలప్రియ మీద చేసిన ఆరోపణలకి ఈరోజు స్పందిస్తూ ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో చూశాను ఆమె మాట్లాడుతూ చర్చకి ప్రూఫ్లతో పాటు నువ్వు సవాల్ అంటున్నావు కాబట్టి నేను సిద్ధం అంటూ ఆమె నీ ఇంటికి వస్తా 4 గంటలకి నువ్వు ఉండు నేను దీని మీద చర్చించాలి అది అని మాట్లాడుతున్నాను సో ఈరోజు నిన్న నేనేమి ఆరోపించాను విజయ డైరీలో నువ్వు 1 కోటి పైన అప్పున్నావు అని చెప్పేసి నీ మీద ఒక ఆరోపణ చేశాను దాన్ని ప్రూవ్ చేయాలంటే నా ఇంటికి వచ్చి నేను గాడిదలు కాస్తామా దాన్ని ప్రూవ్ చేయాలంటే విజయ డైరీలో డిబేట్ పెట్టు అండ్ ఇంకోటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి నువ్వు బకాయిలు ఉన్నావని చెప్పి నేను ఆరోపించడం జరిగింది అది ప్రూవ్ చేయాలంటే నా ఇంట్లో ప్రూవ్ అవుతుందా ఎక్కడ పోయి ప్రూవ్ చేసుకోవాలి పెట్టు దమ్ముంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే డీ ఆఫీస్లో పెట్టు అదేవిధంగా కొత్తూరులో ఎర్రమట్టి తోలుతున్నావు అన్నాను ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది ఎర్రమట్టి తోలినావా లేదా చూడాలంటే ఆడికి పోవాలి కదమ్మా ఇదేందో నీ ఇంటికి వస్తా నీ నట్టింటికి వస్తా ఏం బాలకృష్ణ సినిమా డైలాగ్లు ఇవేమన్నా అది కాదు నువ్వు నిజంగా చిత్తశుద్ధే ఉంటే చర్చకు రావాలి అనుకుంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపు
ప్రతి దానికి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డైవర్షన్. ముందు అది ఆపి నువ్వు చర్చకు రావాలనుకుంటున్నావు, పద విజయ డైరీకి పోదామా, లేకపోతే కొత్తూరుకి పోదామా, కుర్చీలు నువ్వే తెప్పిస్తావు, నువ్వు తెప్పించు. మా దగ్గర అక్రమంగా సంపాదించే సొమ్ము కూడా లేదు, నువ్వే పెట్టు. కుర్చీలు తెప్పిస్తావు, నీళ్ళు తెప్పిస్తావు, టీ తెప్పిస్తావు, అందరికి తెప్పించు. అన్నీ ఆన్నే పెట్టు. కొత్తూరులో కూర్చుందాం, గ్రామ ప్రజలను పిలుచు. ఎవడా దొంగనా కొడుకులు ఎత్తుకుపోయేది మట్టి ఆడని పేరు చెప్పిస్తాం. అండ్ ఇంకా ఏమున్నా నీ మీద ఆరోపణలు చేస్తున్నాను, ప్రతిదానికి నేను కట్టుబడి ఉన్నా. నువ్వు నా ఇంటికి వస్తే ఏం పీకేది ఏముంది? ఎప్పుడు చూసినా నీ ఇంటికి వస్తే నేను ముందు అవి మానుకొని రేపు నువ్వు చర్చకి సిద్ధమైతే పద విజయ డైరీకా. టైం నువ్వు చెప్తావా, మేము చెప్పమంటా మేము చెప్తాం, లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్గా పా నువ్వే చెప్పు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ డిపార్ట్మెంటే కదా, వాళ్ళు అందుబాటులో ఉండాలంటే నువ్వు చెప్తూనే ఉంటారు, మేము చెప్తే ఉండరు. డిఈ ఉండాలంటే మేము చెప్తే ఉండరు, మీరు చెప్తూనే ఉంటారు. నీ ఇంటి పక్కనే ఆ 2 నెంబర్లు కూడా మీకు తెలియదంటే చెప్పండి, మేమే చెప్తాం, సర్వీస్ నెంబర్లు కూడా. సో ఏదైనా ఈరోజు ఇసుక అని చెప్పేసి పొద్దున్నే రైట్ చేసి మరీ తీసుకుపోయి ఆడబెట్టినారు. ప్రతి ఒక్కటి మేము ఆరోపించిన దాని మీద సిద్ధం. నువ్వు ఏదో ఊరికే స్టంట్లు చేసి ఈ పాత సినిమా అదే స్కూల్ నుండి మేము ఇక్కడికి వచ్చినాం, ఈ డ్రామా ఆర్టిస్ట్ సినిమాలన్నీ చూసినాం. ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే డ్రామా రిపీట్ చేయొద్దండి. నేను ఇంటికి వస్తాను ఈ డైలాగులన్నీ విని విసుకొచ్చింది. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పద విజయ డైరీలోనే కూర్చుందాం, ఎలక్ట్రికల్ డిఈ ఆఫీస్లోనే కూర్చుందాం. ఇంకా నీకు ఎక్కడెక్కడ ప్రూవ్ చేయాలో అక్కడ పోయి కూర్చుందాం. 4 గోడల మధ్యలో నేను పీకేదేమి. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు అదే స్థాయి నాయకుడినని సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఆయన చేసిన ఈ కామెంట్స్ తర్కానికి సరితూగడంతో అమ్మ రాజుగారు అని అంతా అనుకునేలా ఉంది. తాను, చంద్రబాబు, పవన్ ముగ్గురం శాసనసభ పక్ష నేతలమే అని ఆయన వివరించారు. అసెంబ్లీలో టీడీపీకి బాబు, జనసేనకు పవన్ ఫ్లోర్ లీడర్స్ అయితే బీజేపీకి తాను ఉన్నానని, అలా తన హోదా ఏమిటో ఆయన చెప్పకనే చెప్పేశారు. తాను తలుచుకుంటే చాలా పనులు అవుతాయని అన్నారు. తన సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరడం విశేషం. తాను ఎవరికీ జడిసే మనిషిని కాను అని రాజుగారు చెప్పుకున్నారు. తాను అవినీతి చేయనని, లంచాలు తీసుకోనని, ఇక ఎవరికి భయపడాలని ఆయన అంటున్నారు. ఎమ్మెల్యే అనేది పవర్ఫుల్ పోస్ట్ అని, తాను ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నానని, అందువల్ల ప్రభుత్వం ద్వారా పనులు చేయించగలనని అన్నారు. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.